మీకు ఒక అందమైన ప్లేస్ చూపించబోతున్నానండి. నేచర్ లవర్స్కి అయితే ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు మీకు చూపించబోయే ఈ ప్లేస్కి మేము ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఏంటో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి అమ్మాళ్ళ ఊరు వెళ్ళే దారిలోనే ఉంటుందండి. అమ్మాళ్ళ ఊరికైతే ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. అదేంటి సుమా, సండే వీడియోలోనే కదా ఇంటికి వచ్చేసానని చెప్పావు, మళ్ళీ అమ్మాళ్ళ ఊరికి దగ్గరలో ఉండడం ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. విషయం ఏమిటంటే ఇంటికి వచ్చేసిన వారం రోజుల్లోనే మళ్ళీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందండి. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఏంటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడైతే పిల్లల్ని కూడా తీసుకొని ఏదో చిన్న పిక్నిక్కి వెళ్ళినట్టుగా వెళ్ళామండి. ఆ రోజు బుధవారం అండి. నేను నార్మల్గానే కూర వండేసి రసం పెట్టి వంట చేసేసాను. ఈలోగా నాన్న ఫోన్ చేసి రమ్మన్నారు. ఎలాగో వంట చేసేసాను కదా అని వండిన కూర రసం వేరే బాక్సుల్లోకి తీసేసి ఒక సంచిలో పెట్టాను. అన్నమేమో వండిన గిన్నెతోనే పెట్టేశానండి. వాటితో పాటు వడ్డించుకోవడానికి 2 గరిటెలు, తాగడానికి మంచినీళ్ళు అన్నీ సంచిలో సర్దేశాను. అసలైతే స్కూల్ టైంలో పిల్లల్ని తీసుకొని వెళ్ళమండి. అత్తయ్య ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గరే వదిలేస్తాము. అయితే అత్తయ్య కంటి ఆపరేషన్ చేయించుకుందని చెప్పాను కదండి. పైగా మా అత్తయ్య కూడా ఇంట్లో లేదండి. మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి 2 రోజులు ఉండి వద్దామని వెళ్ళింది. అందుకనే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాము. ఇంకొకటి ఏంటంటే మా చిన్న చెల్లిగారి పెద్ద బాబుని నాతో పాటు తీసుకొచ్చానని చెప్పాను కదండి. ఆ బాబు కూడా ఉన్నాడు కాబట్టి సరదాగా అలా బయటకు తీసుకువెళ్ళినట్టుగా ఉంటుందని, పిల్లలు ముగ్గురు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తారని వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాము. ఇలా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందని మా వారు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చేసారు. అప్పటికే టైం 11 దాటుతుందని స్కూల్ యూనిఫామ్ మార్చకుండానే ఆ డ్రెస్తోనే వచ్చేసారు. వంట చేసేసాను కాబట్టి భోజనం చేసి బయలుదేరదామంటే 11 గంటలకే భోజనం చేయలేం కదండి. పైగా లేట్ అవుతుందని దారి మధ్యలో ఎక్కడైనా ప్రశాంతంగా తిందాంలే అని బయలుదేరాము. సడన్ సర్ప్రైజ్గా పిల్లలు ఇలా స్కూల్ ఎగ్గొట్టి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలంటే పిల్లల ఆనందానికి అవధులే ఉండవు అసలు. అయినా ఇలా మా పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్ళడం చాలా తక్కువ అండి. వెళ్తే అమ్మమ్మ ఇంటికి లేదా పిన్నింటికి లేదా మా ఆడపడుచు గారింటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు, అంతేనండి. అంతకు మించి సినిమాలు షికార్లు చాలా తక్కువ. రీసెంట్గా అయితే ముగ్గురు పిల్లల్ని చిన్న పార్కు తీసుకొని వెళ్ళాంలేండి. అది కూడా చెల్లిగారి అబ్బాయి ఉన్నాడని. ఇక వెళ్ళే దారిలో భోజనం చేయడానికి కొన్ని అరిటాకులు కోసుకున్నామండి. ఓవైపు మేము బండి ఆపి అరిటాకులు కోసుకుంటుంటే ఇంకోవైపు మా పిల్లలు అక్కడే ఉన్న చిన్న నీటి కాలువలోకి వెళ్ళి ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఇలాంటి చిన్న చిన్న వాగులు, కాలువలు కనిపిస్తూనే ఉంటాయి. నేచర్ లవర్స్ అయితే ఇలాంటి జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ జర్నీలో మనకి వేరే వెహికల్స్ సౌండ్స్ వినిపించవు. వెహికల్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. నేచర్ నుండి వచ్చే సౌండ్స్ తప్ప వేరే సౌండ్సే వినిపించవు. ఓకేనండి. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళే దారి మధ్యలో చిన్న వాగు ఉంటుంది. ఆ వాగుని చూడాలంటే లోపలికి వెళ్ళడానికి ఇలా చిన్న దారి ఉంటుంది. ఈ దారిని దాటుకొని 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఆ వాగు కనిపిస్తుంది. పల్లెలే పట్టణాలకి పట్టుకొమ్మలని అంటారు కదండి, అది నిజమేనండి. అయితే ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రతి జీవి అదృష్టమేనండి. అది మనుషులైనా సరే, ఈ మూగజీవులైనా సరే. మనిషి
పట్టణంలో బ్రతకాలంటే ఎంత కష్టమో మూగజీవులకి కూడా అంతే కష్టం. సిటీలో చాలా రకాల మూగజీవులు రోడ్లపై పడేసిన చెత్త, ప్లాస్టిక్ కవర్లు తిని బ్రతుకుతాయి. కానీ పల్లెటూరులో ఉండే మూగజీవులు మాత్రం వాటికి కావలసినంత ఆహారాన్ని కడుపు నిండా తింటాయి. మనిషికైనా జంతువుకైనా హాయిగా బ్రతకడానికి ఇంతకంటే ఏం కావాలండి? చూస్తాం మళ్ళీ. ఈ క్యారేజీలో చారు సగం కంటే ఎక్కువే పెట్టానండి. వచ్చే దారులు అంత వయ్యారంగా ఉన్నాయి కదండి, మొత్తం చారంతా పోయింది. ఇక ఎలాగోలాగా వాగు దాటుకొని వచ్చేసి ఆ వాగులోనే కాళ్ళు చేతులు కడిగేసుకొని వాగు పక్కనే ఉన్న రాళ్ళపై కూర్చొని ప్రశాంతంగా భోజనాలు చేసేసాము. ఎప్పటి నుంచో ఇలా తినాలని అనుకుంటున్నానండి. అనుకోకుండా నా కోరిక ఆ రోజు తీరింది. నిజానికి మనిషికి తినడానికి తిండి ఉంటే మాత్రమే సరిపోదులేండి. పశువులకు బాధ్యతలు ఉండవు కాబట్టి వాటికి కడుపు నిండా తిండి ఉంటే సరిపోతుంది. కానీ మనకి అలా కాదు కదా. ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఊటీలో ఉన్న ఒకటే, కోటిలో ఉన్న ఒకటే. ఇక ఈ ప్లేస్ గురించి మీకు చెప్పాలంటే ఇప్పుడు మీరు చూసే ఈ ప్రదేశాన్ని కుంతిదేవి వాక అని అంటారండి. పూర్వం ఈ ప్రదేశంలో పాండవులు తన తల్లితో పాటు ఇక్కడ నివసించారని ఇక్కడుండే స్థానికులు చెప్తున్నారు. పాండవులు ఎక్కడెక్కడ ఉండేవారో ఏంటో కానీ దేశంలో ఎన్నో గుహలు, ఎన్నో వింత వింత ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో చాలా వరకు పాండవులు నివసించారని చెప్తూ ఉంటారు. వాళ్ళు నివసించినట్టుగా చేతి ముద్రలు, కాలు ముద్రలు, పంచపాండవులు తిరిగిన ఆనవాళ్ళు, గుర్తులు నిజంగానే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అలాంటి ఆనవాళ్ళు ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అవి నీటితో నిండి ఉన్నాయి. సమ్మర్లో అయితే క్లియర్గా కనిపిస్తాయి. అప్పుడు మీకు అవి చూపిస్తాలేండి. అసలు మనుషులే కనిపించకుండా నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రదేశంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ ఉండే గిరిజనులంతా ఇక్కడ జాతర చాలా ఘనంగా చేస్తారండి. ఆ జాతర నాకు వచ్చిన తర్వాత ఒకే ఒకసారి చూశానండి. అప్పుడు నేను 5th క్లాసు. అంతకుముందు కూడా ఒకసారి చూశానండి. కాకపోతే అప్పుడు చూశాను కానీ చూసినట్టుగా నాకు గుర్తులేదు. ఎందుకంటే నాకు అప్పుడు 1 ఇయరే. మా అమ్మ వైపు ఉండే కుటుంబ సభ్యులంతా కలిసి ఎడ్ల బండి మీద ఇక్కడ జరిగే జాతర చూడడానికి వచ్చి అందరూ కలిసి ఒక ఫోటో తీసుకున్నారండి. ఆ ఫోటోలో మా నాన్న నన్ను ఎత్తుకొని ఉంటారు. ఆ ఫోటో ప్రస్తుతానికి నా దగ్గర లేదండి. లేదంటే ఆ ఫోటో మీకు కూడా చూపించేదాన్ని. నాతో పాటు ఆ రోజుల్లో మా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో కూడా మీరు చూసేవాళ్ళు. ఏదేమైనా కానండి, టెన్షన్లు, ఒత్తిళ్ళు, డబ్బు సంపాదన అతిగా ఆలోచించకుండా ఉన్న దానిలో కుటుంబం అంతా కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులే బాగుండేవి. ఆదివారం వస్తే ఆకలి తెలియకుండా ఆటలు ఆడిన ఆ రోజులే బాగున్నాయి. మినరల్ వాటర్ గోల లేకుండా చేతి పంపుల దగ్గర, బావుల దగ్గర, ఇలాంటి నీటి సెలయేర్ల దగ్గర నీళ్లు తాగి దాహం తీర్చుకున్న ఆ రోజులే బాగున్నాయి. 100ల కొద్దీ ఛానళ్ళు లేకపోయినా ఉన్న ఒక్క దూరదర్శన్లో వచ్చే సినిమాల కోసం వారమంతా ఎదురు చూసిన ఆ రోజులే బాగున్నాయి. సెలవులు వస్తే అమ్మమ్మ నానమ్మల ఊర్లకు వెళ్ళి ఇంటికి రావాలనే ఆలోచనే లేని ఆ రోజులే బాగున్నాయి.
ఏసీ కార్లు లేకపోయినా ఎర్ర బస్సులో కిటికీ పక్కనున్న సీట్లో కూర్చొని ప్రకృతిని ఆస్వాదించిన ఆ రోజులే బాగున్నాయి. మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా బర్త్డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ చాక్లెట్లు పంచిపెట్టిన ఆ రోజులే బాగున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు. అలాంటి జ్ఞాపకాలనే నేను మా పిల్లలకి కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఇలాంటి ప్లేస్ ఒకటి చూపించాను కదండి. ఆ ప్లేస్కి ఇప్పుడు మీకు చూపించిన ప్లేస్కి మధ్యలో ఉంటుందండి అమ్మ వాళ్ళ ఊరు. ఇలా అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చాం కాబట్టే మీకు మా సిస్టర్స్ గురించి చెప్పిన వ్లాగ్స్కి రిప్లైస్ ఇవ్వలేకపోయాను. లాస్ట్ 2-3 వీడియోస్లో మీలో కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు. వాటన్నింటికి నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తానండి. ఓకేనండి, ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. వాగు దగ్గర మా వారు పొరపాటున రాయి మీద కాలు వేసి జారిపోయారు. పర్సు మొత్తం తడిసిపోయిందండి. అందుకే బట్టలు ఇస్త్రీ చేసినట్టు డబ్బులు ఇస్త్రీ చేసుకున్నారు. డబ్బులు కాబట్టి ఇస్త్రీ చేస్తే సరిపోయింది. అదే నా ఫోన్ కూడా పడి ఉంటే కనుక పర్సు మొత్తానికే ఖాళీ అవునమాట. ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చుంటే కనుక కామెంట్ చేసి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.